బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వందల ఎకరాల్లో కేసీఆర్ కేటీఆర్ ఫామ్ హౌస్లు కట్టుకున్నారే తప్ప ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో సర్కారు కృషి చేస్తుందని చెప్పారు. మంచిర్యాల జిల్లా పొన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి అటెండ్ అయ్యారు ఎంపీ. గ్రామంలో 226 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇల్లులు 226 ఇల్లులు ఈ పొన్నారం గ్రామానికి కేటాయించడం జరిగింది. దాంట్లో మొదటి భాగంలో మొదటి ఇల్లు ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. ఒక యంగ్ ఏజ్లో మంచి ఇల్లు కట్టుకొని వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ వారి సరౌండింగ్స్ కూడా ఒక ఆదర్శంగా చాలా చక్కటి ఇల్లు మంచి క్వాలిటీ తోటి ఇల్లు కట్టడం జరిగింది. ఈరోజు నిజంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు సిగ్గుపడాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఇయ్యని ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఇందిరమ్మ రాజ్యం వస్తే గతంలో ఇందిరమ్మ ఇల్లులు ఎట్లా చేసినారో మళ్ళీ అట్లనే కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లులు కట్టుకునే ఒక ఆత్మ గౌరవంతో బతికే అవకాశం దక్కుతుందని చెప్పి అప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రో వారి ఆలోచన ప్రకారం ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈ ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే కడుతున్నారో చాలామంది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఒక ఆత్మ గౌరవంతో సంతోషంగా బతికే హక్కు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈరోజు ఉపయోగించుకుంటున్నారని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ గత 10 సంవత్సరాల్లో చేతగాని దద్దమ్మల లెక్క కేసీఆర్ కేటీఆర్ కూర్చొని వాళ్ళ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కానీ మన తెలంగాణ ప్రజలకు ఒక మంచి ఇల్లు ఇద్దామనే ఆలోచననే లేదు. ఇంకా కాకపోతే ఇంకా దోపిడీ రాజ్యం చేసి ఉన్నది కూడా దోచుకున్నారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరమ్మ ఇల్లులకు పెద్ద ఎత్తున సహకరించి మన తెలంగాణ ప్రజలకు